సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకుడు ఎన్నికలప్పుడు మేము నిరుద్యోగులకు అండదండలుగా ఉంటాం, ఎప్పుడు మీకు కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పారు. ఆ రోజు నిరుద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రలు చేస్తూ కాంగ్రెస్ గెలవాలని ఆ రోజు కృషి చేస్తుంటే సూర్యాపేటలో ఉన్నటువంటి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులు వచ్చి ఆ రోజు ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారిని వారి తనయుణ్ణి కలిసి అన్న మీకు ప్రచారం చేస్తాం, నిరుద్యోగులకు కొద్దిగా ఏదో ఒకటి మీరు చూసుకోరి అని అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు మేము నష్టపోయినాం, అప్పటికి పేపర్ లీక్ అయి ఉన్నది, మాకు కనీసం ఈ ఎన్నికలు అయిపోయినాక ఒక 3-4 నెలలు చదువుకుంటేందుకు ఏదో కొంత మాకు ఒక ఫైనాన్షియల్ సహకారం చేయండి, మీరు ఎలాగూ రోడ్డు మీద తాగి పడుకునేటటువంటి వాళ్ళను తీసుకొచ్చుకుంటున్నారు, రోజుకు 500 తెచ్చుకొని, మీరు ఇచ్చినటువంటి మందు తాగుతాడు, వాడు ఒక 30 మంది 40 మందిని వేసుకొస్తే ఒక ఆమె నడవలేకుంటే ఇట్టిట్ట కాలు ఇట్లా అనుకుంటూ పోతుంది, ఒకటేమో ఇట్టిట్ట అనుకుంటూ పోతాడు, ఒకటి తాక్కుంటూ ఇట్టిట్ట ఎగురుతాడు. అన్న మేము చదువుకున్న వాళ్ళము, మేము మాట్లాడితే చాలా ఎఫెక్టివ్గా చెప్తాము, ఈ గత ప్రభుత్వం చేసినటువంటిది ఏంది, ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6 గ్యారంటీలు ఏంది, ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని మొత్తం చెప్తాం అని చెప్పిర్రు. ఒక స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ఇవ్వడానికి ఇవ్వలేక ఆ రోజు ఏం చెప్పారంటే, ఏదొద్దు కాంగ్రెస్ వచ్చినాక యువశక్తి మీకే ఇప్పిస్తాం, ఏది కావాలంటే అది నేనే ముందుండి చెప్తాను సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పిర్రు. మరి ఇప్పుడు మీరు అన్నీ ఉంటారని చెప్పిర్రు, మరి నిరుద్యోగులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. పక్క రాష్ట్రంలో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయంటే 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 200 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకుంటే ఏపీలో 5 గ్రూప్ 2లు, ఒక 5 గ్రూప్ 1లు వచ్చినాయి. ఇప్పుడు 6వ గ్రూప్ 2 6వ గ్రూప్ 1 నడుస్తుంది. అలాంటిది పక్క రాష్ట్రంలో 42 సంవత్సరాలు ఉంటే ఇక్కడ ఈయన వచ్చి ఆ ఉన్న జీవం తీసేసి మళ్ళీ 34 సంవత్సరాలు పెట్టిండు. నువ్వు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇయ్యి, గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్కు గ్రూప్ 2కు 2000 పెంచండి, గ్రూప్ 3కి 3000 పెంచండి, గ్రూప్ 1లో ఎమ్మటే ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మళ్ళా ఒక 400-500 తోటి గ్రూప్ 1 ఇస్తాం 600 తోటి అని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఇవ్వలేదు. ఈరోజు ఎందుకు వాళ్ళ పక్షాన మాట్లాడట్లేరు? ఇలా లైబ్రరీ కడుతుంటే వచ్చి ఎక్కడో ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి మేము చేసినామని చెప్తారు. ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి ఉత్తమ పురుషుడు వచ్చి అలా ఉత్తమ పద్మ గారు వచ్చి ఒక 1 కోటి రూపాయలని ఏదో మాట్లాడిపోయారు. బిల్డింగులు కట్టుకుంటే కడుపు నింతాయా? మీరు ఇస్తున్నారు, సంతోషం, మంచిదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ డెవలప్ చేయరు, చాలా సంతోషం, అక్కడి వరకు మిమ్మల్ని స్వాగతిస్తాం. కానీ నోటిఫికేషన్లో ముచ్చట ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ జిల్లా మంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. అయ్యా సర్వోత్తమ్ రెడ్డి, అదొక్కటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు స్కాలర్షిప్ రావట్లే, ఎస్సీ ఎస్టీలకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది 60-40% రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. నీ రేవంత్ రెడ్డి ఈ 60% నిధులను ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఇవ్వాల్సింది ఎక్కడ అడుగుతున్నాం? బరాబర్ అడుగుతాం. ఈరోజు సూర్యాపేటలో ఎంబీబీఎస్ అయిపోయినటువంటి పిల్లలు, ఇలా హౌస్ సర్జన్ అయిపోయినటువంటి పిల్లలు ఈరోజు సర్టిఫికెట్లు లేక వాళ్ళు పీజీ కోచింగ్కి రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంత గోసపడుతున్నారు. ఎంబీబీఎస్ చేయడం చాలా కష్టమైతే వచ్చినాక మళ్ళీ పీజీ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి, వాటి కోచింగ్ పోవడానికి అలా సర్టిఫికెట్లు ఇవ్వనంటున్నారు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మళ్ళీ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు ఇవ్వమంటున్నారు. ఈ డెవలప్మెంట్ ఫీజులన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? ఎవరు? మరి మీరు ఎందుకు మాట్లాడరు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి మీరు మెడికల్ కాలేజీలోకి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడండి. సూర్యాపేట జిల్లా కేంద్రం అక్కడ ఉన్నటువంటి డిటిడబ్ల్యూ గారితో డిఎస్డబ్ల్యూ గారితో మాట్లాడండి. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే ఇమ్మీడియట్గా దామోదరం సంజీవయ్య భవన్లో ఉన్నటువంటి డి సెక్షన్లో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ పెట్టేటోళ్ళతోటి మాట్లాడండి. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు అలొకేషన్స్ ఎంత, రిలీజ్ ఎంత ఖర్చు పెడుతున్నారని చూడండి. మీకు దమ్ముంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్లో డిస్బర్స్మెంట్ ఎంత అయింది అనేటటువంటిది, ఎంతో యూటిలైజ్ చేసిరు అనేటటువంటిది పెట్టమని అడుగుతున్నాం. మీరు కనుక అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు మెమోలు ఇప్పియకపోతే మాత్రం బాగుండదని అడుగుతున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అంతే, ప్రైవేటు కాలేజీలలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్న పిల్లల పరిస్థితి అంతే ఉంది. కాబట్టి స్కాలర్షిప్స్ పైన సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని కాలేజీలతోటి మీటింగ్ పెట్టుకొని
డిటిడబ్ల్యూ గారితో కాదు, డిఎస్డబ్ల్యూ అనేటి ఆయన ఎక్కడైనా నోడల్ ఏజెన్సీ ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది కాబట్టి డిఎస్డబ్ల్యూ గారితో నోడల్ ఏజెన్సీగా అతని దగ్గర మీటింగ్ పెట్టి అందరికీ నోటీసులు ఇవ్వమని చెప్తున్నాం. ఒకవైపు యాజమాన్యాలు మొత్తం మీ పిల్లల కాడ నుంచి అడ్మిషన్ అప్పుడే మేము స్కాలర్షిప్స్ రావట్లేవు కాబట్టి, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి డబ్బులు తీసుకుంటాం అని చెప్తున్నారు. అలా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరి దీనికి మీరు కనుక అడ్డుకట్ట వేయకుండా కోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి, రూలింగ్ ఉన్నాయి, మేము ఏం చేయమంటే మాత్రం ఊకునేదే లేదు. జూన్ 2కు నోటిఫికేషన్ల సంగతి, మా ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి మీకందరికీ కూడా వాయింపు తాలింపు ఉంటుందని చెప్తున్నాం. మీరు ఇబ్బంది పడకూరి తమ్ముళ్ళారా, ఖచ్చితంగా మీ సర్టిఫికెట్లు రావడానికి మేము కృషి చేస్తాం. మీరు మానసికంగా ఇబ్బంది పడొద్దు, మీ చదువులు మీరు కొనసాగించండి.